హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్రెండ్స్. అంతా బాగున్నారు కదా? నా వెనకాల ఏముందో చూసినారా? ఆర్డిటి స్టేడియం, నేషనల్ స్టేడియం. ఇక్కడ దులీప్ ట్రోఫీ జరగబోతుంది. 2024 సెప్టెంబర్ 5 to 22 వరకు జరగబోతుంది. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి బి, సి అండ్ డి జరగబోతుంది. ఈ మ్యాచెస్ అన్నీ మీకు చూపెడతాను, చూస్తారా? చూడండి. పదండి గైస్, గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చేద్దాము. ఇదే గ్రౌండ్, ఇది ప్లేయర్స్ గ్యాలరీ. ఇది ఇంకొకటి ప్లేయర్స్ గ్యాలరీ. టీమ్ ఏ, టీమ్ బి అలాగా ఒక్కొక్క గ్యాలరీగా ఉంటుంది. కమాన్, గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చేద్దాం. ఇది ప్లేయర్స్ డగ్అవుట్ అన్నమాట. అవుట్ అవుతారు, వచ్చి ఈడ కూర్చుంటారు. నెక్స్ట్ రెడీగా ఉన్న వాళ్ళు బయలుదేరుతారు మ్యాచ్ ఆడేకి. అంటే గ్రౌండ్లోకి దిగుతారు వాళ్ళ ఆయుధాలు తీసుకొని. ఈ పక్కన కానీ అంతే, ఇంకా ఏ అండ్ బి అలా కూర్చుంటారు గైస్. ఇదే గ్రౌండ్ చూసినారు కదా, ఇట్లా ఉండే గ్రౌండ్ ఎట్లా చేసినారు. బాగున్న గ్రౌండ్ ఇంకా 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 బాగా మెరుగుపరుస్తున్నారు. ఎంత బాగుంది కదా. అనంతపూర్లో ఇంత మంచి గ్రౌండ్స్ ఉన్నాయి, చూద్దాం. అందుకే కదా దులీప్ ట్రోఫీ జరుపుతాండేది ఈడ. చూద్దాం కదండి గైస్. ఇన్నేళ్ళ తర్వాత, ఆఫ్టర్ 62 years తర్వాత ఇంత పెద్ద లీగ్, ఇంత పెద్ద మ్యాచ్ పెట్టబోతున్నారు. ఇంకా ఈడ టికెట్స్ ఎలాగా, అన్నీ ఫ్రీనా, ఎంట్రీ ఫ్రీనా, ఏమైనా పాసెస్ ఇస్తారా, అది ఇది అన్నీ చూపిస్తాను. ఇంకా గ్రౌండ్ అంతా మీకు చూపిస్తాను, పదండి గైస్. ఓకే, ఎలా ఉంది గైస్ గ్రౌండ్? మీరంతా నన్ను లైక్ చేసి, షేర్ చేసి, సపోర్ట్ చేసి, నాకు అంతా సపోర్ట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఈ ఛానల్లో పెడతాను. ఇదే గైస్ డగ్అవుట్ అంతా. ఇదంతా డగ్అవుట్ గైస్. ఆడ థర్డ్ ఎంపైర్ అలా కూర్చుంటారు పైన, దానిపైన. అది వచ్చేసి కామెంటరీ బాక్స్ గైస్. ఇదంతా కామెంటరీ బాక్స్. ఇంకా ఆడంతా ఆడియన్స్ కూర్చుంటారు. ఇంకా ఇదే గ్రౌండ్ అంతా. ఇదే కామెంటరీ బాక్స్ గైస్. ఎంపైర్, థర్డ్ ఎంపైర్స్ అండ్ కామెంటరీ బాక్స్. ఈడ మొట్టమొదటిసారిగా అనంతపూర్లో లైవ్ జరగబోతుంది. ఇది స్కోర్ బోర్డ్ గైస్. ఈ లైవ్ ఎక్కడ వస్తుందంటే స్పోర్ట్స్ 18లో, ఇంకా జియో సినిమాలో రాబోతుంది గైస్. ఇంకా మీరంతా నాకు సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇదే గ్రౌండ్ అంతా చూడండి. ఇదంతా 5,500 మెంబర్స్ కూర్చోవచ్చు గైస్. ఇదంతా మన అనంతపురం స్టేడియం ఇంత కెపాసిటీ ఉంది. ఇంకా చూడండి మన గ్రౌండ్ ఎలా ఉందో. స్ప్రే చేసుకుంటూ వస్తున్నారు, గ్రాస్ ఎండిపోకుండా. ఇంకా వాళ్ళ ఇవి ఉంటాయి కదా, అన్నీ చేస్తున్నారు గైస్. చూడండి గ్రాస్ ఎంత బాగుందంటే ఎంత బాగుంది. ఫస్ట్ టైం నేను ఈ గ్రౌండ్లోకి రావడము. చూడండి గైస్ ఎలా ఉందో. స్ప్రే చేసుకుంటూ వస్తున్నారు ఆయన. గ్రౌండ్ వర్కర్స్ చాలా కష్టపడతారు గైస్ అనుకుంటాం, కానీ వాళ్ళు చాలా కష్టపడతారు. గ్రౌండ్ ఎంత క్లీన్గా పెడతారు చూడండి వాళ్ళు. వర్షం వచ్చినా, ఇది వచ్చినా, ఏమి వచ్చినా కానీ క్లీన్గా చూసుకుంటారు గ్రౌండ్ని. వాళ్ళ జాబే అది కాబట్టి. లెట్స్ గో గైస్, లెట్స్ మూవ్ ఆన్. ఓకే, దిస్ ఈస్ పిచెస్ అనుకుంటా. ఇది ప్లేయర్స్ ఒక ప్రాక్టీస్ సెక్షన్ గైస్. చూడండి ప్రాక్టీస్ సెక్షన్ ఎలా ఉందో, బాగుంది కదా. ఇదంతా ప్లేయర్స్ అంతా ప్రాక్టీస్ సెషన్ చేసుకుంటారు, ప్రాక్టీస్ చేసేసుకుంటారు. వాళ్ళు వచ్చేసి రూమ్ నుంచి వచ్చేసినాక చక్కగా
మ్యాచ్కి ఒక 2-3 అవర్స్ ఉన్నప్పుడే ఇక్కడికి వచ్చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఈవినింగ్ టైమ్స్. ఇంకా మ్యాచ్ అయిపోయినాక వాళ్ళు ప్రతి ప్లేయర్స్ అంతా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు గాయస్. ఇడంతా పదండి చూపిస్తాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా మన సార్ వాళ్ళు ఇద్దరు కలిసినారు. ఇంకా వీళ్ళకి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఎలా మ్యాచెస్ జరుగుతాయి, ఏమేమి జరుగుతాయి అన్నీ కనుక్కుందాం. ఓకేనా? అనంతపూర్లో ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ నెవర్ ఇన్ హిస్టరీ. ఆఫ్టర్ 62 years 1962లో అనంతపూర్ పీటీసీలో ఇరానీ ట్రోఫీ జరిగింది. దాని తర్వాత ఆఫ్టర్ 62 years 2024లో దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ అనేది ఆంధ్రాలోనే ఎక్కడ జరగలేదు. దట్టు అనంతపూర్లో ఫర్ ద ఫస్ట్ టైం జరుగుతుంది. అందులో లైక్ 5th నుంచి 22nd వరకు ఈ టోర్నమెంట్ ఉంటుంది. ఏ అండ్ బి లైక్ అనంతపూర్ క్రికెట్ గ్రౌండ్ అండ్ ఏడీసీఏ స్టేడియంస్లో మన అనంతపూర్ స్పోర్ట్స్ అకాడమీ గ్రౌండ్స్లో నేషనల్ లెవెల్ దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ జరుగుతుంది. ఇందులో 5 మ్యాచెస్ ఉన్నాయి. 5 మ్యాచెస్లో సో ఫస్ట్ మ్యాచ్ సి అండ్ డి మధ్య జట్ల ఇండియా డి జట్ల మధ్య అనంతపూర్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతుంది. అండ్ దెన్ రిమైనింగ్ ఫిక్సర్స్ షార్ట్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. దీంట్లో లైక్ ఇండియాలో ఉన్న కాంట్రాక్ట్ ప్లేయర్స్ 40 కాంట్రాక్ట్ ప్లేయర్స్లో దాదాపు ఒక 25 ప్లేయర్స్ అనంతపూర్ రావడం జరుగుతుంది. అందులో వాళ్ళకి సంబంధించిన హోటల్స్ అవన్నీ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాము. మాసినేని అండ్ అలెగ్జాండర్ హోటల్స్లో ఈచ్ హోటల్స్లో 2 టీమ్స్ ఉంటాయి. అలాగే మ్యాచ్ అఫీషియల్స్ అంతా కూడా పసుపుల హోటల్లో ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ లైక్ ఆంధ్ర అసోసియేషన్ నుంచి కానీ బీసీ అసోసియేషన్ నుంచి కానీ వచ్చిన అఫీషియల్స్ అంతా కూడా మన అనంతపూర్ స్పోర్ట్స్ అకాడమీ ఉన్న కాటేజెస్లో స్టే చేయడం జరుగుతుంది. సో వాళ్ళకు ఉన్న ఇవి లాజిస్టిక్స్ పరంగా లైక్ గ్రౌండ్స్ విషయానికి వస్తే 2-3 months నుంచి ఈ గ్రౌండ్స్ కి సంబంధించిన ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయి. ఎస్పెషలీ సెకండ్ గ్రౌండ్ లో మనకి చాలా సెటప్స్ అనేవి స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఆ లెవెల్లో ఆ సెకండ్ గ్రౌండ్ లో లేవు మన అనంతపూర్ క్రికెట్ గ్రౌండ్ లో ఉన్న బి గ్రౌండ్ లో. సో ఆ గ్రౌండ్ లో లైక్ డ్రెస్సింగ్ రూమ్స్ కావచ్చు, వాళ్ళ వాష్రూమ్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇండివిజువల్ గా చాలా కేర్ తీసుకొని చేసాం. అలాగే వీడియో అనాలిసిస్ కి సంబంధించిన స్టాండ్స్ అన్ని కూడా బి గ్రౌండ్ లో కన్స్ట్రక్షన్ జరిగింది. ఇప్పుడు చూస్తున్న మీరు అనంతపూర్ క్రికెట్ గ్రౌండ్ లో అయితే ఎస్పెషల్లీ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. లైవ్ స్ట్రీమింగ్ ఇంతవరకు అనంతపూర్ లో కూడా ఎప్పుడు జరగలేదు. స్టార్ స్పోర్ట్స్ లో అనేది మన అనంతపూర్ గ్రౌండ్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది. చాలా మంది అనంతపూర్ లో ఉన్న ప్లేయర్స్ కి ఒక చక్కని వేదిక కావచ్చు. అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఏ విధంగా ఆడతారు, వాళ్ళ ఆట తీరు ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా చూడడానికి లైక్ స్పెక్టేటర్స్ కి కూడా మన ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళకి ఫ్రీగా ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మనకున్న స్టాండ్స్ కెపాసిటీ అరౌండ్ 5,000 members ఉన్నారు. సో 5,000 members కి ఫ్రీ వీట్నెస్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవుతారు, ఏ విధంగా ఆడతారు అనేది చూడొచ్చు. ఇది ఒక్కొక్క మ్యాచ్ 4 days ఉంటుంది. సో 5th, 6th, 7th, 8th ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది. దాని తర్వాత 3 days గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సెకండ్ రౌండ్ మ్యాచెస్, తర్వాత 3 days రెస్ట్ ఇచ్చి లాస్ట్ మ్యాచ్ 19, 20, 21, 22nd డేట్స్ లో జరుగుతుంది. సో 22nd వరకు అనంతపూర్ లో ఒక
మంచి ప్లేయర్స్ అంతా కూడా అనంతపూర్లో స్టే జరుగుతుంది. ఆర్గనైజింగ్ కమిటీ ప్రతి ఒక్కరికి కూడా ఈ మ్యాచెస్ విట్నెస్ చేయాలి. సో అందుకు టికెట్స్ ఏమీ లేకుండా లైక్ ఫ్రీ టికెట్స్ తో అనంతపూర్ జిల్లాలో ఉన్న స్పెక్టేటర్స్ అందరూ కూడా వచ్చి ఈ మ్యాచ్ల్ని విట్నెస్ చేయొచ్చు. సో వాళ్ళందరికీ కూడా ఏ మాత్రం మనము టికెట్స్ ఫేర్ అయితే ఇవ్వడం లేదు. సో అందరికీ కూడా ఓపెన్ ఎంట్రీ అనేది ఉంటుంది. సో ఆ ఎంట్రీ ఎలా ఉంటుంది అది మళ్ళీ మన అప్డేట్స్లో ఇవ్వడం జరుగుతుంది. మీరేం చెప్పదలుచుకుంటున్నారన్న ఈ గ్రౌండ్ గురించి, ఈ మ్యాచ్ల గురించి? చాలా హ్యాపీ అవుతుంది. చాలా ఇయర్స్ తర్వాత మనకి అంటే స్టార్ ప్లేయర్స్ అందరూ వచ్చి ఆడుతున్నారు. చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇంత దీనికి హార్డ్ వర్క్ చేస్తున్న మా సెక్రటరీ మధు అన్నకి అండ్ టోటల్ స్టాఫ్కి కంగ్రాట్స్ చేస్తాం. ఎందుకంటే మన వాళ్ళకి అంటే ఇక్కడ ఆడుతున్న ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళందరూ మ్యాచెస్ ఒక ప్లేయర్ని చూడాలి, మ్యాచెస్ చూడాలి అంటే మనం బయటికి వెళ్ళి చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మన వాళ్ళు చేసిన హార్డ్ వర్క్తో నుంచి మనకి మంచి గ్రౌండ్ ఉంది కాబట్టి మన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చే ప్లేయర్స్ అందరినీ చూడొచ్చు, దగ్గరికి వెళ్ళి ఇది చేయొచ్చు అనే ఒక ఇది బాగుంది. అంటే ఇంకా మాటలు రాలేదు. పెద్ద ప్లేయర్స్ అందరూ మన గ్రౌండ్కి వస్తున్నారు. చాలా హ్యాపీ. చూశారు కదండి గైస్, సార్ అన్ని అప్డేట్స్ ఇచ్చినారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం September 5న ఇన్ అనంతపురం RDT స్టేడియం.